रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतेहे नमः। బోధబంధువులకి దివ్యాత్మ సంబోధులకి ప్రతి ఒక్కరికి ఆ పరమాత్మని ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ ఓం నమః శివాయ. అదేవిధంగా మానవ జన్మ ఎత్తిన దానికి సృష్టికి పరిచయం చేసినటువంటి తల్లిదండ్రులు, తన ఇంటికి పెద్దలు, అమ్మా నాన్న ఇద్దరు, కైలాసంలో పెద్దలు పార్వతీ పరమేశ్వర్ ఇద్దరు, వైకుంఠంలో పెద్దలు లక్ష్మీనారాయణ ఇద్దరు, బ్రహ్మాండంలో పెద్దలు బ్రహ్మ సరస్వతి ఇద్దరు, అయోధ్యలో పెద్దలు సీతారాములు ఇద్దరు, మన గ్రామానికి పెద్దలు ఆంజనేయ స్వామి గణపతి. అదేవిధంగా తల్లిదండ్రుల సేవ చెయ్యండి, తల్లిదండ్రుల యొక్క మార్గాన్ని పొందండి. తల్లిదండ్రుల యొక్క ఆశీస్సుల ద్వారా సమస్తము కూడా మనకు మేలు జరుగుతుంది. భగవంతుని దర్శించేది తల్లిదండ్రుల ద్వారానే మనము దర్శిస్తున్నాం. తల్లే మొదటి గురువు, తండ్రి కూడా మనకు దాతగా మారాడు. కాబట్టి మాతారుణం, పితారుణం, ఋషిరుణం, దైవరుణం ఇది ఎవరూ తీర్చలేరు. కాబట్టి మాతాపితల సేవ ప్రతి ఒక్కరూ చెయ్యాలి. మాతాపితల సేవ ద్వారా సమస్తం నీకు మంచే జరుగుతుంది. అందుకే రాముడికి తల్లిదండ్రులు కౌసల్య, దశరథ. కృష్ణుడు తల్లిదండ్రులు దేవకి, వసుదేవులు. అట్లాగే గణపతి తల్లిదండ్రులు శివ, పార్వతులు. మనము కూడా మన ఇంటికి తల్లిదండ్రులకు గౌరవాన్ని ఇవ్వండి. తల్లి నలుగురిని కంటుంది, ఆ నలుగురిని పెంచుతుంది. ఆ నలుగురు ద్వారా ఆ తల్లికి బరువు కాదు, ఆ తల్లిని చూడడానికి ఆ నలుగురికి బరువు అవుతుంది. కానీ ఆ తల్లిని చూస్తూ తల్లిదండ్రుల సేవ చేస్తే మీకు దేవతా అనుగ్రహం, ఆ ఇల్లే వైకుంఠం. అందుకే భగవంతుడి దగ్గరికి పంచభక్ష పరమాన్నాలు తీసుకుపోయేదానికంటే భగవంతుడి కోసం మీరు అనేకమైన వస్తువులు తీసుకుపోయేదానికంటే తల్లిదండ్రులకు పిడికడు అన్నం పెట్టి వాళ్ళని చూసుకొని మంచి సేవ చేస్తే మీకు సమస్త విజయం లభిస్తుంది. మీ ఇంట్లో కూడా దారిద్ర్యాన్ని దూరం చేస్తుంది. అందుకే ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే కాబట్టి మాతాపితల సేవ చెయ్యండి, మరవకుండా ఉండండి. మరి కొడుకు చేస్తే కోడలు చేస్తుంది, కోడలు చేస్తే కొడుకు చేస్తారు. కాబట్టి మీరు చేస్తుంటే మీ పిల్లలకు అది అలవాటు అవుతుంటుంది. తనెనుక తన వంశాన్ని కూడా ఉద్ధరిస్తూ ఉంటుంది, తనెనుక తన వంశం కూడా తరిస్తూ ఉంటుందని చెప్తూ మరి ఆ భగవత్ అనుగ్రహం కూడా అందరికీ ఉండాలని ఆశిస్తూ మా వానికి విరామం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రాఘవ రామచంద్ర భగవానికి జై.